నారికేల దీపం అంటే చాలా పవిత్రమైన దీపం. ఈ దీపాన్ని కార్తీక మాసంలో సోమవారం రోజు శివుడి ముందు వెలిగించడం వల్ల మనకి శివుడు ప్రసన్నమవుతాడు. మనకున్న కష్టాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. అలానే వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఇలా కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో బియ్యం వేసేసి కొబ్బరి చిప్పకు కూడా కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇందులో ఒత్తులు రెండేసి 3 భాగాలుగా విభజించి ఆవు నెయ్యి గాని కొబ్బరి నూనె గాని లేదా నువ్వుల నూనె గాని వేసేసుకొని పువ్వులను సమర్పించి వెలిగించుకోవాలి. ఇలా వెలిగించడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. తప్పకుండా సోమవారం రోజు ఒకసారి అయితే వెలిగించి చూడండి. నారికేల దీపం అంటే చాలా పవిత్రమైన దీపం. ఈ దీపాన్ని కార్తీక మాసంలో సోమవారం రోజు శివుడి ముందు వెలిగించడం వల్ల మనకి శివుడు ప్రసన్నమవుతాడు. మనకున్న కష్టాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. అలానే వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఇలా కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో బియ్యం వేసేసి కొబ్బరి చిప్పకు కూడా కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇందులో ఒత్తులు రెండేసి 3 భాగాలుగా విభజించి ఆవు నెయ్యి గాని కొబ్బరి నూనె గాని లేదా నువ్వుల నూనె గాని వేసేసుకొని పువ్వులను సమర్పించి వెలిగించుకోవాలి. ఇలా వెలిగించడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. తప్పకుండా సోమవారం రోజు ఒకసారి అయితే వెలిగించి చూడండి. నారికేల దీపం